హాయ్ గైస్. సో, మళ్ళీ నెక్స్ట్ డైలీ అనాలిసిస్ వీడియోలో వచ్చాం. నిన్న వీడియో నేను చేయలేదు. అంటే బయటికి వెళ్ళానుకున్నాను, చిన్న పని ఉండి. సో, అందుకే నేను వీడియో అయితే రాలేదు. ఈరోజైతే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇంకా లేట్ చేయకు. సో, లాస్ట్ టైం మనం ఆల్రెడీ గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఏమైంది ఇక్కడ మనకి ఏదైతే ఈ ప్లేస్లో ఉందో ఈ ప్లేస్లో మనకి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బ్లాక్ క్రియేట్ అయింది వీక్లీలో. సో, మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ అయింది కదా. సో, రిజెక్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనకి ఓవరాల్గా టార్గెట్ చూసుకుంటే మన ఐఆర్ఎల్లోకి వచ్చింది కాబట్టి, వీక్ ఐఆర్ఎల్లో ఉంది కాబట్టి మార్కెట్ది. ఓకేనా, ఐఆర్ఎల్ మీకు ఎలా చూసుకోవాలి చెప్పండి. ట్రెండ్కి ఫేవర్గా ఎలా వర్క్ అవుద్ది అదంతా చెప్పాను కదా. సో, మన టార్గెట్ ఇయర్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో, ఇయర్ఎల్ కదా. సో, ఫస్ట్ మనం మార్కెట్ డ్రావన్ లిక్విడిటీ ఏదైతే ఈ వీక్ ఉందో వీక్ లిక్విడిటీ అనమాట. సో, మనకు మార్కెట్ ఏం అవ్వాలి వీక్లీ ఓపెన్ అవ్వగానే? మనం అంటే మన బయాస్ బులిష్ కాబట్టి, సో మనకి ఓపెన్లో హై క్లోజ్ అవ్వాలి కదా. సో, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? ఓపెన్ అయింది, మండే లో క్రియేట్ చేసింది. ఇప్పుడు మీకు డైలీలో చూపిస్తాను. ఓకేనా. సో, ఓవరాల్గా మనం బయాస్ అయితే బుల్లిష్. ఓకే, మనం బేరిష్ ఎప్పుడు ఉంటామని చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఓపెన్ హై చేసి ఇక్కడ నుంచి మనకు ప్రొఫైల్ డౌన్ సైడ్ క్రియేట్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఉంటామని చెప్పుకున్నాం. సో, లాస్ట్ వీడియోలో. సో, ఇప్పుడు నిన్న మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ ఏదైతే ఎఫ్ఈజీ ఉందో మనం ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం కదా. ఈ ఎఫ్ఈజీ ఏదైతే ఉందో, సో ఎఫ్ఈజీ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఈజీలో రిజెక్ట్ అయింది. ప్లస్ మనకి ఇక్కడ ఒక ఓవర్లాపింగ్ డిఫెన్స్ కూడా ఉంది అని చెప్పుకున్నాం కదా. సో, మార్కెట్ ఆల్రెడీ రిజెక్ట్ అయింది. సో, మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ హంట్ చేసుకొని మండే ఇక్కడికి వచ్చి ఇది హంట్ చేసి ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం ఆ వీడియోలో. ఎందుకు అలాగంటే మనకి మార్కెట్లో ఈ మధ్యన కన్సల్టేషన్ అయినంతసేపు కూడా మనకి మార్కెట్లో లిక్విడ్ లేదు కదా. సో, ఏదో ఒక లిక్విడ్ తీసుకుని అప్పుడు మార్కెట్ వెళ్ళాలి. సో, అందుకే మనకి ఇక్కడ ఏం జరిగింది? మండే ఓపెన్ అయ్యాక మండే ఆ ఫ్రైడే క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది. ఓకేనా. సో, లిక్విడిటీ తీసుకుని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో, మండే ఆర్ ట్యూస్డే మనకి ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. అది క్రియేట్ చేస్తే మనకు అది క్లాసిక్ ఎక్స్పెన్షన్ ప్రొఫైల్ అని మనం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు మార్కెట్లో ఏం జరిగింది? ప్రీవియస్గా ఏదైతే ఫ్రైడే ఉందో ఫ్రైడే లిక్విడిటీ తీసుకుంది. సో, తీసుకొని మనకి మార్కెట్ పైన క్లోజ్ వచ్చాక, సో ఏదైతే మనకి నిన్న మార్కెట్ ఏం చేసింది? లండన్ సెషన్ ఓపెన్ అయ్యాక మనం లండన్ సెషన్ ప్రొఫైల్ మీకు అందరికీ తెలుసు కదా. సో, నిన్న మార్కెట్ ఓపెన్ అయ్యాక మీకు లండన్ సెషన్లో మనకి ప్రొఫైల్ క్రియేట్ చేసింది. ఓకేనా, లండన్ రివర్సల్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. లండన్ రివర్సల్ 6 AM అంటే 5. ఇక్కడ నేను ఫ్యూచర్స్ చేస్తాను కాబట్టి కొంచెం ఆ టైమ్స్ నాకు వచ్చేస్తాయి. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ లండన్ రివర్సల్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది అనమాట. ఓకేనా. సో, మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సో, ఈరోజు ఈ వీక్లీ ప్రొఫైల్ ప్రకారం చూసుకుంటే మనం ఇది క్లాసిక్ ఎక్స్పెన్షన్ వీక్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ మనకి ఏదైతే నేను ఈ మార్కెట్ అప్పుడు ఓపెన్ చేశానో అప్పుడే క్రియేట్ అవుతుంది. మీకు లో టైం కావాలంటే చూపిస్తాను. ఓకేనా. సో, ఏదైతే డ్రా చేశానో మీకు ఈ లో తీసుకుంది. సో, లో తీసుకుని ఇక్కడ సిఎస్డి అయింది. ఇక్కడ నుంచి మార్కెట్లో మీకు నిన్న ఎంట్రీ వచ్చింది. ఓకేనా. 5 minutes కానీ 15 minutesలో మీరు చూసుకున్న స్ట్రక్చర్ షిఫ్ట్ అవుద్ది మీకు. ఓకేనా, ఇది ఉంది. సో, సిఎస్డి అయింది మార్కెట్. ఇక్కడ నుంచి మీకు ఎంట్రీ నిన్నైతే గోల్డ్లో లండన్ రివర్సల్ ప్రొఫైల్ ఎంట్రీ అయితే వచ్చింది. ఓకేనా. సో, నియర్లీ 230 అదే 3 క్యాండిల్లో వచ్చింది. ఓకేనా, 3 AM క్యాండిల్. మీరు అందరూ కూడా యూటీసీ -5 పెట్టుకోండి. నేను ఐసిటీ కాన్సెప్ట్లు ఎవరు చేసినా కూడా మీరు న్యూయార్క్ టైం పెట్టుకొని చేయాలి. ఓకేనా. అప్పుడు మీకు ఏదైనా కాన్సెప్ట్ చేస్తున్నానంటే క్లారిటీ ఉంటుంది. మన ఇండియన్ టైం పెట్టుకొని చేస్తామంటే అవ్వదు. ఓకేనా. సో, ఓవరాల్గా గోల్డ్ అయితే ఇది చేసిందనమాట నిన్న. సో, ఏదైతే ఇది ఉందో ఈ నిన్న లో ఆఫ్ ద వీక్ అనమాట ఇది. ఓకేనా. సో, ఇది లో ఆఫ్ ద వీక్ నిన్న ఫామ్ చేసి మనకి లండన్ రివర్సల్ కన్ఫర్మ్ చేసింది. నిన్న
డేలో ఇక్కడ క్రియేట్ అయింది. సేమ్ అదే ప్లేస్‌లో మనకి వీక్‌లో కూడా క్రియేట్ అయిందనమాట. ఓకేనా? లండన్‌లో డేలో క్రియేట్ చేసింది. ప్లస్ మనం అదే వీక్లీ పరంగా వీక్‌లో క్రియేట్ చేసిందనమాట. సో, ఇక్కడ నుంచి క్లాసిక్ ఎక్స్‌పాన్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, అదనమాట. సో, ఈరోజు బయాస్ ఏంటి? ఓకేనా? ఫస్ట్ మనం అదే కదా మాట్లాడుకుంటాం. సో, ఈరోజు బయాస్ ఏంటంటే మన డ్రాన్ లిక్విడిటీ ఇది ఫస్ట్. ఓకేనా? సో, నేనిక్కడి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదైతే బై సైడ్ ఈరోజు గోల్డ్ అయితే. ఓకేనా? సో, బై సైడు నెక్స్ట్ మన డ్రాన్ లిక్విడిటీ ఇది అయిపోయాక ఏదైతే ఐఆర్ఎల్ ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది కదా! సో, ఈ ఎఫ్ఈజీ హంట్ చేయడం మార్కెట్ టార్గెట్. ఓకేనా? సో, ఓవరాల్‌గా క్లాసిక్ ఎక్స్‌పాన్షన్ వీక్ కాబట్టి మనం ఇక్కడ నుంచి బయర్ క్యాండిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇది హంట్ చేస్తాం మార్కెట్. ఓకేనా? సో, తర్వాత మనకి మార్కెట్ ఏమవుద్దని చూద్దాం. మన ప్రొఫైల్ క్లారిటీ చూసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నుంచి నేనైతే గోల్డ్ ఈరోజు అయితే బయింగ్‌లోనే ఉంటాను. ఓకే. సో, అదే నెక్స్ట్ యూఎస్‌డి జేపీవై. సో, యూఎస్‌డి జేపీవై మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మార్కెట్ ఏం చేస్తుంది ఏంటంది. లాస్ట్ టైంలో మనం ఏం మాట్లాడుకున్నాం. మీ డైలీ వీడియోస్ చూస్తే మీకు మార్కెట్ ఏం చేస్తుంది, ఏం జరుగుతుందని అర్థమైపోద్ది. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ అంటే ఐఆర్ఎల్ నుంచి ఇక్కడ మార్కెట్ క్లోజ్ చేసింది. బట్ వాల్యూమ్ ఇంబాలెన్స్ ట్యాప్ అయింది. సో, మనం ఓపెన్‌లో పైకి వెళ్తే మనం అప్ సైడ్ ఉంటాం, లేదంటే డౌన్ సైడ్ ఉంటాం. బట్ డైలీ పరంగా ఏమైంది, మార్కెట్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకొని పైన క్లోజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం బుల్లిష్‌గా ఉంటామని ఆ రోజు చెప్పుకున్నాం. సో, నిన్నంటే నేను వీడియోస్ చేయలేదు. సో, ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా మనం బుల్లిష్‌గా ఉంటాం. సో, ఈరోజు మనకి ఇక్కడ ఒక ఎఫ్ఈజీ అయితే క్రియేట్ చేసింది. ఓకేనా? ఈ ప్లేస్‌లో ఒక స్మాల్ ఎఫ్ఈజీ క్రియేట్ చేసింది. సో, ఇక్కడికి వస్తదంటే అదేం లేదు. సో, ఇప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ వీక్. లేదు రివర్సల్ అయిందనుకోండి, అప్పుడు అది మిడ్ వీక్ రివర్సల్ అవుద్ది. బట్ దీని లిక్విడిటీ అయితే తీసుకోలేదు. సో, మన డ్రాన్ లిక్విడిటీ ఇది. ఓకేనా? సో, ఈరోజు అయితే నేను బుల్లిషే ఉంటాను. యూఎస్‌డి జేపీవై. ఓకే. నెక్స్ట్ యూరో యూఎస్‌డి. ప్రెజెంట్ సో, ప్రీమియంలో ఉంది వీక్‌లో. సో, మొన్న మనం చెప్పుకున్నాం. సో, యూరో యూఎస్‌డి అయితే మనకి డే పరంగా అది వీక్ పరంగా మన టార్గెట్ అయితే ఇది డ్రాన్ లిక్విడిటీ. ఓకేనా? సో, మనకి లిక్విడిటీ తీసుకుంది. మన టార్గెట్ అయితే ఫస్ట్ డ్రాన్ లిక్విడిటీ, నెక్స్ట్ డ్రాన్ లిక్విడిటీ. ఓకేనా? సో, ఇప్పుడు మన డైలీ పరంగా చూసుకుంటే మనం ఇక్కడ ఏమి ఎక్స్‌పెక్ట్ చేసాం. సో, ఒకవేళ ఇక్కడ ఐఆర్ఎల్ దగ్గర మనకు కన్ఫర్మేషన్ ఇస్తే లండన్ సెషన్‌లో మీరు ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేయండి అని చెప్పుకున్నాం. సో, ఆ రోజు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో, నిన్నేం చేసింది బ్రేక్ చేసింది కాబట్టి మనం నెక్స్ట్ ఈ ప్రీమియం వీక్‌లో మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉంది చూసారా? సో, అక్కడి వరకు మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓపెన్ అయింది. సో, ఓపెన్ అయ్యి హై క్లియర్ చేసి నిన్న వీక్లీ ప్రొఫైల్ అదే డైలీ ప్రొఫైల్ ప్రకారం ఇది లండన్ రివర్సల్ ప్రొఫైల్ క్రియేట్ చేసిందనమాట. ఓకేనా? సో, ఈరోజు మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి అంటే ఈ డ్రాన్ లిక్విడిటీ హంట్ చేసి, ఎందుకంటే వీక్లీ బయాస్ అప్ సైడ్ కదా! సో, ఈ డ్రాన్ లిక్విడిటీ హంట్ చేసి మిడ్ వీక్ రివర్సల్ ఫార్మ్ చేస్తదని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, ఓవరాల్‌గా ఇక్కడ నుంచి మనం బులిష్ ఉండొచ్చు. ఓకేనా? యూరో యూఎస్‌డి మనం ఇక్కడ నుంచి బులిష్ ఉండొచ్చు. నెక్స్ట్ జీబీపీ యూఎస్‌డి. ఓకేనా? సో, జీబీపీ యూఎస్‌డి వీక్లీ పరంగా చూసుకుంటే మనం లాస్ట్ టైం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, వీక్లీ పరంగా ఏమైంది, మార్కెట్ లాస్ట్ టైం మనకి ఏదైతే ఐఆర్ఎల్ వీక్లీ ఐఆర్ఎల్ ఉందో, సో, ఐఆర్ఎల్ ఒక ట్యాప్ అయిన తర్వాత లిక్విడిటీ తీసుకుంది. ప్లస్ ఐఆర్ఎల్ తీసుకుంది. ప్లస్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకొని క్లోజ్ వచ్చింది. సో, మనం ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. సో, మనం ఆ రోజు ఇది ఫ్రైడే క్యాండిల్. సో, ఈ క్యాండిల్ మనం డౌన్ సైడే ఉంటున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇదంతా రిజెక్ట్ అయినా కూడా మన డ్రాన్ లిక్విడిటీ ఇదే అనేసి మనం మాట్లాడుకున్నాం.
ఆ రోజు. సో, ఇప్పుడు కూడా మన ప్రెజెంట్ ఈ రోజు కూడా మన డ్రాన్ లిక్విడిటీ ఇదే. ఓకేనా? సో, ప్రెజెంట్ డే పరంగా చూసుకుంటే మన డ్రాన్ లిక్విడిటీ ఇదనమాట. ఓకేనా? సో, మన డ్రాన్ లిక్విడిటీ ప్రెజెంట్ హంట్ చేసింది. బట్ మళ్ళీ ఓపెన్ హై క్రియేట్ చేసి అప్పుడు మళ్ళీ లండన్‌లో రివర్సల్ ఫార్మ్ చేస్తే మీరు ఇక్కడ నుంచి సో, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎంజీసీ. సారీ ఆల్రెడీ గోల్డ్ అయిపోయింది కదా! సో, ఎంఎన్‌క్యూ. సో, ఎంఎన్‌క్యూ చూసుకుంటే వీక్లీ పరంగా మనకి బులిష్‌లో ఉన్నాం కదా! ఎందుకు ప్రీవియస్ స్కాన్ లిక్విడిటీ తీసుకుంది. ప్లస్ ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో ఆర్డర్ బ్లాక్ నుంచి రిజెక్ట్ అయింది. సో, ఇక్కడ మనం బులిష్ ఉన్నాం. ప్రొఫైల్ ఏం క్రియేట్ చేస్తుందో చూడమని చెప్పాను. ప్రొఫైల్ ఏం క్రియేట్ చేసింది మీకు మార్కెట్ డైలీ క్యాండిల్ ఓపెన్ అయ్యాక మనం ఇక్కడ నుంచి బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేసాం. సో, మన డ్రాన్ లిక్విడిటీ ఇదని చెప్పుకున్నాం మనం ఆ రోజు కదా! సో, మన డ్రాన్ లిక్విడిటీ చెప్పుకున్న తర్వాత ఈ డ్రాన్ లిక్విడిటీ తీసుకుంది. సో, తీసుకొని మనకి ఏదైతే ఈ ఐఆర్ఎల్ ఉందో ఈ ఐఆర్ఎల్ నుంచి మనకి వీక్ హై క్రియేట్ చేసింది. ఓకేనా? సో, వీక్ హై క్రియేట్ చేసింది. ప్రొఫైల్స్ కానీ డైలీ ప్రొఫైల్ కానీ వీక్లీ ప్రొఫైల్ కానీ ఏదైనా కూడా మనం ఒక కీ లెవెల్ దగ్గర ఫామ్ అవుతుందా లేదా అని చూసుకోలేదు. ఎక్కడ పెడితే అక్కడ ఫామ్ అయిపోదు. ఏదో ఒక కీ లెవెల్ దగ్గర ఫామ్ అవుద్ది. ఓకేనా? సో, మార్కెట్ అదే చేసిందనమాట. సో, మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ డేస్ అన్నీ కూడా మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ వీక్ డ్రాన్ లిక్విడిటీ మనం చూసుకుంటే ఆల్రెడీ హంట్ చేసింది. సో, మన ప్రెజెంట్ వీక్ పరంగా చూసుకుంటే మన డ్రాన్ లిక్విడిటీ ఇది ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది. సో, ఇది మన డ్రాన్ లిక్విడిటీ. ఓకేనా? వీక్ పరంగా. సో, డే పరంగా చూసుకుంటే మనం ఇంకా డ్రాన్ లిక్విడిటీ ఇది. సో, మనం ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లండన్ రివర్సల్ ప్రొఫైల్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎంఎన్‌క్యూలో. ఓకేనా? సో, మన డైరెక్షన్ అయితే సెల్ సైడ్, బేరిష్ సైడ్. ఓకేనా? సో, అదనమాట. ఇంకా చెప్పడానికంటే ఇంకేం లేదు. ఛానల్‌లో వీడియోస్ ఓన్లీ 68 సబ్స్క్రైబర్స్ మాత్రం మనకున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ మీకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్‌తో అందరితో షేర్ చేయండి. కొంచెమైనా ఎంకరేజ్ చేస్తే నేను కూడా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! సో, వీడియోకి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ. సో, వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోస్‌ని షేర్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా సరే వస్తున్నారు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను కూడా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్. ఓకేనా? సో, అది ప్రెజెంట్ మన డ్రాన్ లిక్విడిటీస్ ఈరోజు పరంగా అయితే. సో, నిఫ్టీ అంటే ఆల్రెడీ ఈరోజు అయిపోయింది. సగం మార్కెట్ అయిపోయి ఉంటుంది కదా! సో, వీక్ పరంగా చూసుకుంటే బుల్లిష్ ఉన్నాం. డే పరంగా చూసుకుంటే బుల్లిషే ఉన్నాం. ఓకేనా? డే పరంగా కూడా బుల్లిష్. సో, అదే. ఇక నుంచి నిఫ్టీ కూడా వేగంగా చేస్తాను. ఓకేనా? నేను 9 కల్లా వీడియో అప్లోడ్ చేసేలా చేస్తాను ఇక నుంచి. సో, టైం సెట్ చేసుకొని అంతా కూడా క్లారిటీ రికార్డ్ చేస్తాను. ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.